లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా బరిలోకి దిగిన కాషాయ పార్టీ 8 స్థానాలకే పరిమితమైంది. అయితే 4 స్థానాల నుండి 8 స్థానాలకు ఎగబాకడంతో పార్టీ శ్రేణులు ఫుల్ కుష్లో ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న మిగతా స్థానాల్లో ఓడిపోవడంపై పార్టీ ఆరా తీస్తుంది. కొత్తగా చేరిన నేతలకు ఓటర్ల ఆదరణ దక్కలేదు. ఎన్నికల సమయంలో కొత్తగా బీజేపీలోకి చేరి టికెట్ పొందిన నేతలంతా ఓటమి పాలయ్యారు. ఆదిలాబాద్ మినహా 8 స్థానాల్లో ఓటమి చవిచూశారు. పార్టీలో ఎప్పటి నుండో పనిచేసిన వారికే ఓటర్లు జైకొట్టారు. అవసరానికి పార్టీలోకి చేరే నేతలకు ఓటర్లు మొండిచేయి చూపించారు. బీజేపీలో కూడా ఎప్పటి నుండో ఉన్న తమను కాదని కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇవ్వడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు మాధవలత, గోమాస శ్రీనివాస్, సైదిరెడ్డి, ఆరూరి రమేష్, తాండా వినోద్రావు, సీతారాం నాయక్, బీబీ పాటిల్, పోతిగంటి భరత్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గూడెం నాగేష్ సైతం ఈ మధ్య పార్టీలో చేరినా ఆయన విజయ తీరాలకు చేరుకున్నారు. కొత్తగా చేరిన వారిలో 8 మంది అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుండి బీజేపీ మాధవీలతను బరిలో దింపింది. అయితే ఆమెకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేకున్నా టికెట్ ఇచ్చి తర్వాత పార్టీలో చేర్చుకున్నారు. దీన్ని రాజాసింగ్ మొదలు స్థానిక నేతలు సైతం వ్యతిరేకించారు. హైకమాండ్ ఆమెకు ప్రాధాన్యతనిచ్చి ఎంత హైప్ ఇచ్చినా గతం కంటే భారీగా బీజేపీ ఓటు షేర్ తగ్గింది. నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డి సైతం బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరారు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవద్దని శ్రేణులు ఆది నుండి వ్యతిరేకించారు. అయినా హైకమాండ్ మాత్రం ఆయన్ను చేర్చుకుని టికెట్ ఇచ్చింది. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పరిస్థితి సైతం ఇలాగే ఉంది. ఆయనకు సీనియర్ నాయకులు మద్దతు ఇవ్వలేదు. పెద్దపల్లి నుండి గోమాస శ్రీనివాస్ ఓటర్లను మెప్పించలేకపోయారు. ఖమ్మం నుండి తాండ్రా వినోద్రావు, మహబాద్ నుండి సీతారాం నాయక్, జహీరాబాద్ నుండి బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుండి పోతిగంటి భరత్ ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. గతంలో ఎప్పటి నుండో పార్టీలో ఉన్న నేతలు మాత్రం ఓటర్ను గెలిపించి కొత్తగా చేరి టికెట్ పొందిన వారికి మాత్రం జలకిచ్చారు. పార్టీ కూడా దీనిపై ఆరా తీస్తుంది. ఫెయిల్యూర్ గల కారణాలను అన్వేషిస్తుంది.